అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు ఈ కంపర్ మిషన్ తో మనం ఏదైతే మన మిషన్ కి కొట్టేయబోతున్నామో జల్లెలను అయితే మొత్తం తీసేసినాం. 3 జల్లెలని. ఇవైతే తడవలేదు కాబట్టి మామూలుగా గడ్డి అయితే ఉన్నది. చూడండి డస్ట్ ఎలా బయటకు వస్తుందో. లోపల ఉన్న డస్ట్ మొత్తం కూడా చూడండి ఎట్లా వస్తుందో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు మన హార్వెస్టర్ ని మనం అయితే ఏదైతే కొట్టిపోతున్నామో ఇన్ని రోజులు క్లీన్ చేసిన ఇక పక్కనే పెట్టాం. వర్షాలు రావడం తోటి డస్ట్ ఎక్కువగా ఉంది. ఇక మనం కడగడం అయితే కడగట్లేదు. ఓన్లీ ఏదైతే కొట్టిపోతున్నాం మన ట్రాక్టర్ తోటి, అంటే మన బ్లాస్టింగ్ పెట్టేది ఉంటది కదా, దాంతో మనం ఏదైతే కొట్టబోతున్నాం. మన హార్వెస్టర్ ని ఆ స్టాండ్ అయితే కటర్ బార్ స్టాండ్ మీద అయితే పెడతాము. కటర్ బార్ తోటి మన హార్వెస్టర్ ని అయితే వేరే చోటకి తీసుకువెళ్ళి మనం అయితే ఏరు కొట్టిపోతున్నాం. అమ్మను అమ్మను ఏం తగలదు రమ్మను. చూసుకో. ముందు రాని, కొంచెం ముందుకు ముందు రాని. డౌన్ చేయి, డౌన్ చేయి. చిన్నగా చిన్నగా. ఇన్ని రోజులు మనకి ఎట్లనే పెట్టినాం కదా, వర్షానికి తడిసి స్టక్ అయిపోయింది. మనోళ్ళు ఎక్కి కిందకైతే కొడుతున్నారు. చిన్నగా దిప్పినా కూడా దిగట్లేదు, అట్లానే స్టక్ అయింది. ఆడికి బెండ్లు కూడా స్టక్ అయినాయి. చూడండి ఎట్లా స్టక్ అయినాయి. ఎంత గుద్దినా కూడా అయితే రావట్లేదు. ఎప్పటి పని అప్పుడు మనం క్లియర్ చేసుకుంటే ఇంత తలనొప్పి అయితే ఉండదు. ఎన్ని రోజులు మనము దీన్ని అయితే మనం చేయలేదు కదా, అట్లా స్టక్ అయింది. ఒక్కసారి వదిలేసరికి చూడండి డస్ట్ ఎట్లా ఉందో, ఎట్లా దిగిందో. పోనీ ఎలాగో అలాగా ఇప్పేసాము. మొత్తం కూడా చూడండి ముందు ఎలా ఉందో. ఆడికి స్మెల్ వస్తుంది, గబ్బు స్మెల్. మొత్తం తడిసింది కదా, తడిసి ఎండేసరికి ఫుల్ వాసన వస్తుంది. ఇప్పుడు మన మిషన్ అయితే మన చేను దగ్గరకు తీసుకువెళ్ళి అయితే కడుగుదాము. ఇప్పుడు ఇప్పడమే మాకు దాదాపు ఒక అర్ధగంట టైం తీసుకుంది. ఇప్పుడు ఏరు కొట్టడం మనకి ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే లోపల మొత్తం కూడా ప్రెజర్ పెట్టి కొట్టాలి. ఈ ఒడ్లు ఉన్నాయి కదా, ఈ ఒడ్లు మొత్తం కూడా మనకి బయటకి అయితే రావాలి. వెనక జల్లెలు కూడా క్లీన్ చేయాలి. టోటల్గా మనకి 1-2 గంటల టైం అయితే తీసుకుంటుంది. చాలా నిదానంగా అయితే క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఒక్కసారి మనము పట్ట అయితే కప్పేస్తాము. ఇక నెక్స్ట్ వర్షాకాలంకే మళ్ళీ తీయడమే. అప్పటిదాకా అయితే బండిని కడగకుండా అయితే ఇట్లా మనము ఎయిర్ పెట్టేసి అయితే దీన్ని ఇలా అయితే ఉంచుతాము. చూడాలి. ఈ రోజు ఈ కంపర్ మిషన్ తో మనం ఏదైతే మన మిషన్ కి కొట్టిపోతున్నామో, ఎందుకంటే మొత్తం కూడా డస్ట్ ఎక్కడికి పేరుకుపోయింది కదా, ఇది మొత్తం కూడా మనం కంపర్ మిషన్ ఎయిర్ తోటి అయితే కొట్టిపోతున్నాం. చూడాలి ఎంతవరకు ఎయిర్ పోతుందా లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా.
ఇప్పుడు ఎందుకంటే ఈ లోపల జల్లెలు కూడా మొత్తం డస్టే ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఈ రోజు మన హార్వెస్టర్ కొట్టి క్లీన్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడే మన కంపర్ మిషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏరైతే స్టార్ట్ చేయబోతున్నాం. డస్ట్ చూడండి ఎట్లా పెరుగుపోయిందో. ఇది మొత్తం కూడా వడ్లకు క్లీన్ చేయసరికి చూడండి ఎట్లా ఉంది, కుప్పలు కుప్పలుగా పడ్డది. ఇదంతా కూడా అదే తడిసి మొత్తం ఇట్లా అయిపోయినాయి ఒడ్లు మొత్తం కూడా. జల్లెలను అయితే మొత్తం తీసేసినాం, 3 జల్లెలని. ఇవైతే తడవలేదు కాబట్టి మామూలుగా గడ్డి అయితే ఉన్నది. తడిచిన దగ్గర వల్ల మొత్తం కూడా మనకి మొక్కలైతే వచ్చేసినాయి. ఇవైతే తడవలేదు కాబట్టి స్టేజ్ గా ఉన్నది. అక్కడక్కడ కొంచెం తడిసింది కదా, అక్కడ మాత్రం కొంచెం అయితే వచ్చింది. ఇప్పుడు ఏడు ఉంది కదా, ఏడగో కొంచెం తడవడం వల్ల చూడండి తుక్కు అయితే వచ్చేసింది. తడవని దగ్గర మాత్రం ఈ విధంగా అయితే ఉంది. అసలు దీంట్లో అయితే మొన్ననే క్లీన్ చేసేసినాం, ఆల్మోస్ట్ అయితే ఏం లేదు. తడవని దగ్గర మాత్రం మంచిగానే ఉంది, తడిసిన దగ్గర కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మొత్తం కూడా ఇప్పుడు ఎయిర్ కొట్టించి మన బండిని అయితే నీట్ గా అయితే ఉంచాలి. మనమైతే కడగట్లేదు కదా, మామూలుగా ఎయిర్ అయితే కొట్టించేసి బండి మీద పట్ట అయితే కప్పుతాము. చూడండి డస్ట్ ఎలా బయటకు వస్తుందో, లోపల ఉన్న డస్ట్ మొత్తం కూడా చూడండి ఎట్లా వస్తుందో. ఇదంతా కూడా చూడండి ఎట్లా వచ్చింది గడ్డి మొత్తం కూడా. ఇదంతా కూడా బయటపడ్డది. లోపల చూడండి ఎట్లా ఉన్నదో. మనం ఎయిర్ పెట్టిన తర్వాత చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడే మన ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయింది. ఎయిర్ అయితే ఇప్పుడే పట్టబోతున్నాం. మొత్తం కూడా బయట నుంచి మనము కొట్టించుకొని అయితే వస్తాము. సౌండ్ మాత్రం విపరీతంగా వస్తుంది. కొంచెం ఇప్పుడే గదిరేట్ పెంచుతాను. ఈ డస్ట్ మొత్తం కూడా పోవాలి. మొదటిగా మనం ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే పైన నుంచి డస్ట్ క్లీన్ చేసుకుంటూ వస్తే కిందది తర్వాత క్లీన్ చేయొచ్చు. టాపులోది తర్వాత ఆ టాపు పైన ఉన్నది తర్వాత ఇంజన్లో ఉన్నది మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాము. ఇది ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడికి వెంటనే బయటికి అయితే వెళ్ళిపోతుంది. డస్ట్ చూడండి ఎంత బయటికి అయితే వెళ్ళిందో. మొత్తం కూడా ఆకులు తర్వాత చిన్న చిన్న మండలు ఇవే ఉన్నాయి. మొత్తం వరి ఉంటాయి కదా ఒడ్లు, ఇవే ఎక్కువగా ఉన్నాయి. పండి సీజన్ అయిపోయిన తర్వాత ఒక్కసారైనా ఇలా క్లీన్ అయితే చేసి పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం ఎక్కడికి బండి తుక్కొచ్చే అవకాశం ఉంటుంది. చూడండి బండి ఎయిర్ కొడతా ఉంటే నీట్గా అయితే అవుతా ఉంది. ఆ ప్రెజర్కి డస్ట్ మొత్తం కూడా బయటకైతే వచ్చేస్తూనే ఉంది. స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ఉడికి ఉన్నది కదా వాటర్కి. స్మెల్ మాత్రం ఘోరంగా అయితే వచ్చేస్తుంది.
లోపల నుంచి కొడుతుంటే చూడండి డస్ట్ మొత్తం ఎట్లా వస్తుందో, విపరీతంగా డస్ట్ అయితే ఉంది. ఎట్లా బయటికి వెళ్తుందో చూడండి. ఇది మొత్తం కూడా మనము క్లీన్ చేయకపోయేసరికి ఇది ఇలానే పేర్చుకోబోతుంది. అందుకనే వర్క్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనం బండిని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎట్లా బయటికి వెళ్తుందో, ఘోరంగా అయితే వస్తుంది లోపల నుంచి. ఇదంతా డస్ట్ అంతా కూడా మొత్తం టోటల్గా క్లీన్ అయితే చేసేసినాం. మొత్తం కూడా నీట్గా అయితే తయారైంది. ఇప్పుడు జల్లెళ్ళు కూడా పీకినాం కదా, ఇప్పుడు ఈ జల్లెళ్ళు అయితే ఎక్కించుకుంటున్నాము. ఎక్కడికెక్కడికి కూడా మొత్తం ఎయిర్ కొట్టడంతో లోపల ఉన్న డస్ట్ మొత్తం కూడా బయటకి అయితే వచ్చేసింది. ఇప్పుడే ట్రాక్టర్ అయితే వెళ్ళిపోయింది. మన దగ్గర ఎయిర్ కొట్టినందుకు దాదాపుగా అన్న 800 అయితే తీసుకున్నారు. కొంతమంది అయితే ఇంకా కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటదిలే కానీ మనకైతే నాకు తెలిసి అయితే తక్కువ రేటే అనుకుంటున్నాను. మీ ఏరియాలో కూడా ఇలా బండ్లకి ఎయిర్ కొడితే ఎంత తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి. మొత్తం చూడండి బండి మొత్తం కూడా నీట్ గా అయితే అయిపోయింది. అక్కడక్కడ డస్ట్ ఉంటే మేమే తుడిచి చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం వాటర్ వాష్ చేయలేదు కదా, డస్ట్ అయితే అలానే ఉంది. దానికి వచ్చిన వరకు అయితే మొత్తం కూడా పోయింది. ఇంకేమన్నా ఉంటే మేమైతే క్లీన్ చేసేసుకొని బండిని అయితే ఇంటికైతే తీసుకుని వెళ్ళాలి. ఎయిర్ కొట్టిన తర్వాత బండి అయితే ఈ విధంగా ఉంది. లోపల ఉన్న డస్ట్ కూడా ఎక్కడికైతే పోయింది. పోయింది అయితే నేను చెప్పను, పర్వాలేదు, కొంచెం బెటర్ గానే పోయింది. ఇక కడగాల్సిన అవసరం లేదు. దీని మీద మనం ఇలా పట్టా కప్పుకుంటే ఈ సీజన్కి అయితే ఇలా వెళ్ళిపోతుంది. మన చేను దగ్గర రోడ్ అయితే పడుతుంది. మన మిషన్ కాడ అక్కడ క్లీన్ చేసేసినాం. ఇది నిన్నటి నుంచి మన ఏరియాలోనే ఉంది. మన చేనుకి వెళ్ళి ధర వచ్చేసి సుమారు అన్న 2 కోట్లు అంటాడు. డాంబరు ప్లస్ మామూలుగా కంకర అయితే ఇట్లా నీట్ గా చేసుకుంటూ వస్తుంది. దీనికి 2 ఆపరేటర్లు ఒక్కలేనా హెల్పర్లు. మనం పోసేది కంకర వెనకాల నీట్ గా వస్తుంది. ఇక తీసుకెళ్తుంది. ఇంకా వెడల్పు వస్తుంది. 7 మీటర్లు 2 కోట్లు. ఇప్పుడే క్లీన్ చేసేసినాం. బండిని అయితే ఇంటికి తీసుకెళ్తాం. మొత్తం నీట్గా అయితే శుభ్రం చేసేసినాం. ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళి పట్టా తీసుకొచ్చి బండిని అయితే శుభ్రంగా పట్టా అయితే కప్పాలి. ఇంకైతే బయలుదేరింది బండి. మిషన్ అయితే ఇంటికైతే తీసుకొచ్చేసాము. మొత్తం క్లీన్ చేసేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.